బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయి. క్రమశిక్షణకు మారుపేరైన కమల దళంలో కొందరు నేతల పోకడలపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ బీజేపీ తమదే అన్నట్లుగా పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలు వ్యవహరిస్తున్నారా? దీనిని కొందరు నేతలు తప్పుపడుతున్నారా? ఆ ముగ్గురుతోనే పార్టీ బలపడడం లేదా? పాత నేతల పంచాయతీలతో బీజేపీలో కొత్త నేతలు ఎమడలేకపోతున్నారా? కమల దళంలో కాంగ్రెస్కు కోవర్టులున్నారా? ఇంతకీ ఎవరా ముగ్గురు, ఏంటి వారి కథ? తెలంగాణ బీజేపీలో భిన్నమైన పరిస్థితులున్నాయి. పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలకు మధ్యలో చేరిన వారికి మధ్య అంతరం అంతకంతకు పెరుగుతోంది. క్రమశిక్షణకు మారుపేరైన కమలం పార్టీలో కొంతకాలంగా విభేదాలు అంతర్గతంగా ఉన్నా బహిర్గతం అవుతున్నాయి. పార్టీ విధానాలు, నిర్ణయాలను బహిరంగంగానే ఎండగడుతున్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి గళం విప్పితే వెంటనే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పే కమలనాథులు ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలను బాహటంగానే విమర్శించడం కొందరికి మింగుడు పడని పరిణామంగా మారింది. కాంగ్రెస్కే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు కమలం పార్టీకి విస్తరించింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న లక్ష్యానికి చేరుకోలేకపోయింది. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న పార్టీ పురపోరులో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇక్కడి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించలేకపోయారు. కార్పొరేషన్లో కాషాయ జెండా ఎగరవేస్తామన్న ఈ నేత చివరికి చేదు ఫలితాలు రావడంతో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై బహిరంగ విమర్శలు చేశారు. పార్టీలోని కొందరు నేతలు అధికార కాంగ్రెస్కు తొత్తులుగా మారడంతోనే ఓడిపోయామన్నది అరవింద్ వాదన. పార్టీలో ఇవి చర్చనీయాంశంగా మారాయి. ఇక హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీజేపీకి గతంలో గట్టి పట్టుండేది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. ఉత్తర తెలంగాణలో మాత్రం కమలం బలం కనిపించింది. లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లను గెలుచుకుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ మరింత బలపడాలి. కానీ మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యానికి చేరుకోలేకపోవడంతో బీజేపీ బలహీనపడుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు పార్టీలోని ముగ్గురు పెద్దలే కారణమన్న విమర్శలున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ చెప్పిన విషయాలనే బీజేపీ జాతీయ నాయకత్వం నమ్ముతోందన్న వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు అరవింద్, ఈటెల రాజేందర్ బీజేపీ పరిస్థితిపై బాహటంగానే విమర్శలు చేస్తున్నారు. గతేడాది జరిగిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని ప్రకటించడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉన్న చోట సరైన నిర్ణయం తీసుకోలేదన్న వాదనలు ఉన్నాయి. బీజేపీలో ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలన్న అంశాన్ని ఎవరితో చర్చించకుండా బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఏకపక్షంగా వ్యవహరించారన్న విమర్శలు లేకపోలేదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నిజామాబాద్ ఎంపీ చేసిన వ్యాఖ్యలను గమనిస్తే ఈ ముగ్గురినే టార్గెట్ చేశారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదులో పరిధి దాటి వ్యవహరించారన్న విమర్శలొచ్చాయి. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్లో బీఆర్ఎస్కు అనుకూలంగా రఘునందన్ రావు ఓటు వేయడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించింది. దీనిపై అధిష్టానం చర్యలు తీసుకునేలోగా అరవింద్ చేసిన కామెంట్స్ బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ కమల దళంలో జరుగుతున్న ఇలాంటివి ఏ పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.